పార్టీలో శాసనసభ్యులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళే కైకలూరు ఎమ్మెల్యే గారు కానీ, కైకలూరు కాదండి ఆయన, తిరువూరు ఎమ్మెల్యే గారు కానీ, పోలవరం ఎమ్మెల్యే గారు కానీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి పోలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తిరువూరు ఎమ్మెల్యే గారితో సహా అనేక మంది అధికార పార్టీ నాయకులే చాలా దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఏ వ్యవస్థ బాగాలేదు, పేదవాడి పక్షాన అండగా నిలబడటం లేదు అన్నటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుండడం మనం విన్నాం. ఒకసారి కాదు, 2 సార్లుగా పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. వాళ్ళు అధికార పార్టీలో ఉండి వాళ్ళే మాట్లాడుతున్నారు అని అంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క పాలన గురించి ఒకసారి ఆలోచన చేయమంటారు. వాళ్ళు దళితులకు ఇస్తున్నటువంటి గౌరవం కానీ, వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి ఏ పార్టీ గౌరవం అనేటువంటిది మనకు స్పష్టంగా కల్లా కనపడుతూ ఉంది. ఏ అంశంలో కూడా ఏ ఒక్కరికి న్యాయం చేయకపోగా అధికార పార్టీలో ఉంటూ వాళ్ళ చేతిలో వ్యవస్థలన్నీ ఉన్నా కూడా అవతల పార్టీ నుంచి ఎటువంటి తప్పిదం జరగకపోయినా నిందలు వేస్తూ, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్ళని వ్యక్తిగతంగా దూషించేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క లోపాలు సరిదిద్దుకొని ప్రజలకు చేయాలా అన్నటువంటి ఆలోచన కలగకపోవటం దురదృష్టకరము. ముఖ్యంగా ప్రజాస్వామ్య విలువల్ని ఏ చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యం ఇది ఏంది అన్నటువంటి డిక్టేటర్ల పాలన కూడా ఇలాగా ఉంటుంది. ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయించడం, లేని చట్టాలు తీసుకొని వచ్చి పెట్టడం, మళ్ళా వాళ్ళపైన ఆ కేసు బలం చేకూర్చడం కోసం లేనటువంటి అంటగట్టి వాళ్ళ యొక్క నాయకులతో మాట్లాడించి దుష్ప్రచారాలు చేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా, నియంత్రిత పాలన మనం ఉన్నామా అంటే అర్థం కావటం లేదు. యూట్యూబర్ల స్వేచ్ఛ ఏ రకంగా హరిస్తున్నారో, మీడియా యొక్క స్వేచ్ఛను ఏ రకంగా హరిస్తున్నారో చాలా కాలంగా మనం గమనిస్తున్నాం. ఎస్, పొలిటికల్గా ఉన్నప్పుడు, ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు నిబద్ధత అన్నటువంటిది ఉండాలి. పర్సనల్ విషయాలు కానీ, ఇంకొక మహిళల విషయాలలో కానీ వ్యవహరించేటువంటి వాళ్ళు కానీ, మనకి కించపరిచేటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా సమర్థించారు. కానీ వ్యవస్థ లోపాలను చెప్పిన వాళ్ళను కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు, కొనసాగుతుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర డిప్యూటీ సీఎంలు అంతా కూడా వేధించుకు తినడమే, ప్రశ్నించే వాళ్ళను అంతం చేయండి అన్నటువంటి నిదానంతోనే పోతున్నారు. అనేక విషయాల్లో వైఫల్యం చెందారు అన్నటువంటి మాట వాళ్ళు మర్చిపోతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అన్ని రంగాలలో విఫలమయ్యారు. చూస్తే విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డిగ్రీలు కంప్లీట్ అయిపోయినాయి, సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి, ఉద్యోగాలు వచ్చినాయి, సర్టిఫికెట్స్ కోసం పోతే కాలేజ్ వాళ్ళు మీరు డబ్బులు కడితే సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. 2 సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి ఇంట్లో బంగారు, వాళ్ళ తల్లిదండ్రుల బంగారు తాకట్టు పెట్టి, వాళ్ళ పుస్తకం తాకట్టు పెట్టి సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ఆ డబ్బులు ఇచ్చుకోలేక ఉద్యోగాలు వదులుకుంటున్నారు. విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంది. వాళ్ళకి ఇస్తానటువంటిది 3,000, అసలు దాని గురించే పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కొక్క విద్యార్థికి దాదాపుగా 70,000 బాకీ పడ్డాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తాను, అది ఇవ్వలేదు. రైతులకు 1 సంవత్సరం పూర్తిగా రైతు భరోసా ఎగరగొట్టాడు. ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏ పంటకు మద్దతు ధర లేదు, ఎరువుల కొరత ఏర్పడింది. విత్తనాల పంపిణీ కూడా ఖరీఫ్ స్టార్ట్ అయిపోయి నెల పైన అయింది. ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో విత్తనాలు పంపిణీ చేయలేదు అని అంటే వీళ్ళ పాలన ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా చేసినటువంటి మోసం మహిళలకి ఏ పార్టీతో రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. 1,500 ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఇస్తారన్నటువంటిది దాన్ని ఊసే ఎత్తడం ఉంది. ఇవన్నీ మాట్లాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. పూర్తిగా ఆ వైద్యానికి సంబంధించి ఏదైతే ప్రొసీజర్స్ పెంచారో దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 6-7 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టి అరాకొరగా వాళ్ళ అభిమానాన్ని తాకట్టు పెట్టుకొని రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతూ ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ఎగబడాల్సి వస్తాం. ఇది అందరికీ హక్కు, అది ఆరోగ్యం అంటే ఆ హక్కును కూడా హరింపు చేశారు. వీటన్నిటితో పాటు లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది పూర్తిగా రాష్ట్రంలో లేకుండా వటుమాయం చేశారు. చూస్తే తల్లి, నా బిడ్డ కనీసం అతన్ని కాల్ చేసి ఆ బోర్డుదైనా ఇవ్వండి అని వేడుకుంటే
గతంలో అతను రౌడీ షీట్ అది మాట్లాడారు, మన ఇంటికి పిలిపించుకుంటారు, కేసులు ఫైల్ చేస్తామంటారు, సీఎం అరెస్ట్ చేస్తామంటారు, వాస్తవం తెలియదు. ఆయన అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా అన్యాయం. ఆ సుగాల ప్రీతి గారి ఒక తల్లి ఆవేదన చూసి పార్టీ పెట్టాల్సి వస్తుంది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలో న్యాయం చేస్తాను వ్యక్తి డిప్యూటీ సీఎం అయిపోయి ఇప్పుడు నా చేతిలో ఏముంది, ఆ సాక్ష్యాలు ఏవో కూడా మార్పిడి జరిగిపోయినాయి అన్నటువంటి మాట తన నోట్లో నుంచి వస్తుంది అని అంటే వీళ్ళు పాలకులా నయవంచుకులా అనేది అర్థం కావడం. ఇలాంటి వ్యక్తుల నాయకులుగా ఉండాల్సింది రాష్ట్రం. పసి పిల్లలకు న్యాయం చేయలేటువంటి వీళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరగకపోయినా ఎవరైతే గతంలో మహిళలు నష్టపోయినారో వాళ్ళందరికీ న్యాయం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం కూడా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకోలేదు. వీళ్ళంతా డైలాగులు కొట్టి ఊగిపోయి మహిళల పరిస్థితి ఏంటి, 30,000 మహిళలు మిస్ అయిపోయారు అని చెప్పి ఊగిపోయి ఇప్పుడు ఆ 30,000 మహిళల గురించి మాట మాత్రం మాట్లాడకుండా అప్పుడు న్యాయం చేస్తాను నీకోసమే పార్టీ పెట్టానటువంటి వ్యక్తులను అవమానపరుస్తూ సాక్షాత్ తారుమారు అయిపోయినటువంటి మాట తన నోట్లో నుంచి వస్తుంది అని అంటే వీళ్ళు మనుషులేనా? సేమ్ అలాంటిదే వివేకానంద రెడ్డి గారి కేసు. అది ఛేదించలేక న్యాయం ఎవరైతే చంపినారో వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఇంకొకరిని కాన్స్పిరసీగా చేసి ఇంకొకరిని ఇరికించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ దాని ట్రైల్ అనేటువంటిది జరిగి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష విధించాల్సిన వాళ్ళు విధించకుండా దాన్ని ఏదో రకంగా మసిపూసి మరడికాయ చేయాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని లాగుతూ వస్తున్నారు. మనుషులుగా వ్యవహరించాల్సినటువంటి వీళ్ళు మనుషులుగా కాదు, అసలు దేంతో కంపేర్ కూడా చేయలేము. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయి కృష్ణ విషయం తీసుకుంటే అలాగుంది. ఒక దళితుడైనటువంటి వ్యక్తి, క్రాంతి అయినటువంటి వ్యక్తి, నా చావుకు కారణం పలాని వ్యక్తే, నన్ను ఈ రకంగా చంపారు, నేను ఈ రకంగా చనిపోతున్నాను అని చెప్పి స్పాట్ పాపం లైవ్ లో వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోతే దాని గురించి కనీసం మాట మాత్రం మాట్లాడట్లేదు. జ్ఞానేశ్వరటువంటి పసిపాప తునిలో మిస్ అయిపోయి దాదాపుగా 60 రోజులు కావస్తా ఉంది. ఏంటి దాని గురించి అంటే అది దృశ్యం సినిమాలోని సీన్లు చెప్తారు. ఒకరోజు కుక్క వచ్చిందంట, ఆ కుక్కను వాళ్ళు కూడా ఫాలో అప్ చేశారంట, కుక్కకి ఏదో టెక్నాలజీగా చిప్పు పెట్టారంట, ఏందేందో మాట్లాడుకున్నాం. లాస్ట్ దాని గురించి ఏమి తెలుసు? మీరు పరిపాలన చేసేటప్పుడు అర్హత ఉందా? ఇన్ని రకాల వైఫల్యం చెందుతూ ఇతరులపైన నిందలేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్కన ప్రజలకు భద్రత లేకుండా మోసపూరితమైనటువంటి పాలన చేస్తూ మరొక పక్క సిగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు పెంచాల్సినట్టు పోయి మెడికల్ కాలేజీలు కడితే దానివల్ల మంచి ఉపయోగం ఉంటుందంటే అది ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటాడు. ఈరోజు మళ్ళా పోర్టులని రాయించేస్తున్నాడు. రామాయపట్నం, మచిలీపట్నం, ధూల్పేట 3 బ్రహ్మాండమైనటువంటి పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వస్తే ఈరోజు ఆ పోర్టులను దారదత్తం చేస్తున్నాడు తన బినామీలకి. రేపు పొద్దున భవిష్యత్తులో మన ఆంధ్ర యువకులకి ఎంతో ఉపయోగపడేటువంటి ఆ దాంట్లని అన్కండిషనల్ గా ప్రైవేట్కి దారదత్తం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి పాలన పైన వాళ్ళు చేస్తుంటే కింది స్థాయిలో కూడా విపరీతమైన అవినీతి పేరుకుపోతాం. సహజ వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. మన ప్రాంతంలోనే ఒక బాలరాజపల్లె నుంచి రోజుకు 60 లారీలు పైగా ఇసుక పోతుంది. ఎక్కడికి పోతుందని తెలియడం లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా సమాధానం చెప్పేవాళ్ళు లేదు. దాదాపుగా 2 సంవత్సరాల్లో ఒక నెల 700-800 రోజులు, రోజుకి 50 లారీలు చొప్పున 800 × 50 ఎన్ని చూడండి. వేలాది లారీలు. ఇక్కడ వనరులు ఎక్కడికి పోతున్నాయో ప్రశ్నించే పరిస్థితి లేదు, ప్రశ్నించినా చెప్పే సమాధానం లేదు. అధికారులు నిద్రపోతున్నారు, దోపిడే మా మార్గం అనుకుంటున్నారు. ఎంత బాధ ఉంటుందండి. 10,000 ఇక్కడ మన సహజ వనరులు దోచుకొని పోతుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కొన్ని ఈ ప్రాంతానికి ఏమైనా దానివల్ల లాభం వస్తుందా? అది ఇక్కడ సంపద దోచేస్తున్నారు కదా, ఈ ప్రాంతానికి ఏదైనా మేలు చేస్తున్నారా అంటే అది లేదు. రోడ్లని తుడిచిపెట్టుకుపోయింది. డెవలప్మెంట్ జీరో. కొత్తగా చేసేటువంటిది ఏమీ లేదు ఈ ప్రాంతానికి ఉపయోగపడేది. ఒకటైనా జరిగిందా అంటే ఏమే కానీ లేదు. ఉన్న జిల్లాను తీసేశారు. ఇప్పుడు ఆ గెజిట్ కూడా పాత జిల్లాలకు సంబంధించినటువంటిదే గెజిట్ వచ్చింది. దాన్నే ఇప్పుడు అన్నిటికీ ఉద్యోగాలు జోన్స్ బైఫర్కేషన్ కానీ అన్ని రకాల ఆ గెజిట్ 26 జిల్లాలదే వాడుకోండి అనేటువంటి పరిస్థితి మనకు వచ్చింది. వీళ్ళు కూడా అదే వాడుతున్నామని చెప్పారు. మరి ఇక్కడి నుంచి ఆఫీసులు ఎందుకు తరలించారో వాళ్ళు సమాధానం చెప్పాలి. దాని గురించి సమాధానం లేదు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే పరిపాలన అటువంటిది అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా వివరించకూడదు. ఒక వ్యక్తి గంగాధర్ అనేటువంటి వ్యక్తి, లక్కిరెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి,
ఆ రోజు ఆ కాలంలో 1924 మధ్యన ఆయన భూమి ఏదో కోల్పోయినాను, దానికి శ్రీకాంత్ రెడ్డి కారకుడు అని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయాడు. ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయన పక్కన కూర్చోపెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పీచ్, ప్రాణం అడ్డు పెట్టాను కాపాడుతాను అన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు. ప్రాణం అడ్డు పెట్టి వైసీపీ అతను पास